చంద్రుడి కింద ఏదైతేనో అది పౌర్ణమి అని కాదు, ఏ రోజు అయితేనో ఎస్పెషల్లీ వాటర్ తీసి పెట్టుకునేసి నైట్ అంతా వదిలి పొద్దునే స్నానం చేశారు అనేసి అంటే దాంట్లో ఆకాశ శక్తి అంటే స్పేస్, ఆ శక్తి ఎనర్జీ వచ్చి మొత్తం రిసీవ్ అవుతూ ఉంటుంది. సో దాన్ని తీసుకునే దానివల్ల ఎన్నో రకాలైన ఇంటర్నల్గా హార్మోనల్ లెవెల్లో చేంజెస్ ఉంటుంది. హార్మోనల్ లెవెల్లో చేంజెస్ ఉంది అంటే కొన్నిమంది సైన్స్ తెలిసిన వాళ్ళకి కార్టిసాల్ అనేసి ఉంటుంది. కార్టిసాల్ అంటే మనకి బ్యాడ్ హార్మోన్స్, డోపమైన్ అంటే గుడ్ హార్మోన్స్. సో ఇలా చాలా రకాలు ఉంటూ ఉంటుంది. ఫీమేల్స్లో ఆఫ్టర్ ద ఏజ్ ఆఫ్ 35 ఏళ్ళ తర్వాత ఖచ్చితంగా అందరికీ ఒక చేంజెస్ వస్తూ ఉంటుంది, హార్మోనల్ చేంజెస్. అందుకే మ్యాక్సిమం మీరు చూశారు అనేసి అంటే మ్యాక్సిమం మీరు చూశారంటే 35 తర్వాత ఫీమేల్ హార్మోనల్ లెవెల్స్ వాళ్ళు వెయిట్ తగ్గాలి, చెయ్యాలి, ఏదన్నా కంప్లీట్గా చేంజ్ అవ్వాలి అనేసి అంటే వాళ్ళకి కష్టపడాల్సిందే. ఎందుకంటే ఆ చేంజెస్ జరుగుతూ ఉంటుంది. అండ్ ఈవెన్ ఆఫ్టర్ 45 వెయిట్ తగ్గాలి, చెయ్యాలి అంటే చాలా ప్రయత్నాలు చేయాలి. దాని మీదే దృష్టి పెట్టి, దాని మీదే కూర్చునేసి, దాని మీదే ఎక్సర్సైజెస్ అన్నీ చేసుకుంటూ అలా వచ్చి చేస్తూ వస్తేనే ఆ హార్మోనల్ చేంజెస్ వచ్చి జరుగుతూ ఉంటుంది. సో నైట్ అంతా ఈ ప్రసాదం చంద్రుడి కింద వచ్చి పెట్టుకునేసి చేసే దాంట్లో ఆకాశ శక్తి వచ్చి ఈ చేంజెస్ అన్నీ మొత్తం జరుగుతూ ఉంటుంది. సో దాన్ని వచ్చి మీద పోసుకుని చూడండి. ఆ నీళ్లు మామూలుగానే నైట్లో పెట్టి పొద్దున దాంట్లో స్నానం చేసి చూడండి. దాంట్లో వచ్చి డిఫరెంట్ స్కిన్ డిసీజ్, ఎగ్జిమా, సోరియాసిస్ ఇలా ఉన్న వాళ్ళకి అది చేసి చూడండి, ఇంకా ఎక్సలెంట్ ఫలితం ఉంటుంది. ఓకే, ఇప్పుడు ఈ స్పేస్ అనే దాని గురించి చెప్పాలి అనేసి అంటే చంద్రుడు ముందంతా మన పాత రోజుల్లో చంద్రుడు భోజనాలు చేస్తూ ఉంటాం. మా ఆరంలో నీలాస్వరం అనేసి అంటాం. చంద్రుడు భోజనం అనేసి ఇక్కడ చెప్తూ ఉంటారు. ఎందుకు అది చేసేది? ఇప్పుడు ఎందుకు చెయ్యట్లేదు? మొత్తం రౌండ్గా కూర్చొని ఒక పెద్ద దీంట్లో రైస్ వేసుకొని మొత్తం కలిపి ఒక్కొక్కరి చేతికి వచ్చి ముద్ద పెడుతూ ఉంటారు. సార్ ఇప్పుడు ఎక్కడ టైమే లేదు సార్, ఇద్దరు మొహం చూసుకునేదానికే టైం లేదు, మీరు మొత్తం మందిని కూర్చోబెట్టుకునేసి తినాలంటే ఎలాగంటున్నారు. సో ఆ ఆకాశ శక్తి, ఫర్ ఎగ్జాంపుల్ మీకు సరిగ్గా నిద్ర రాలేదు, చేయలేదు అనేసి అంటే ఒక 5 నిమిషాలు అలా ఆకాశాన్ని చూసి ఒక ఎనర్జీ ఇవ్వమని చెప్పి రిసీవ్ చేసి చూడండి. ఆటోమేటిక్గా మీకు స్పేస్ ఎనర్జీ రిసీవ్ అవుతుంది. ఇప్పుడు ఇక్కడ నుంచి బయట వెళ్ళిన తర్వాత ఏమి చేయకండి, ఇలా చేతులు పెట్టుకునేసి కళ్ళ ఆకాశం చూస్తూ వచ్చి ఇలా అడిగి చూడండి. ఆటోమేటిక్గా ఈ చెయ్యి మీకు లైట్ వెయిట్ అవుతుంది, రిసీవ్ అవుతుంది. ఎక్స్పీరియన్స్ చేయండి. అది మెడిటేషన్ బాగా చేసే వాళ్ళకి చాలా ఈజీగా తెలిసిపోతుంది. సో దానివల్ల బెనిఫిట్ ఏంటి? ఆకాశ శక్తి లోపల వచ్చినప్పుడు మనకు నిద్ర బాగా పడుతుంది. చాలామందికి నిద్ర పట్టదు, నిద్ర బాగా పడుతుంది. నిద్ర పోయేటప్పుడు ఏమవుతుంది? మన డీప్ ఒక ప్యారలైజ్ స్టేజ్కి వెళ్ళిపోతాం. అంటే ప్యారలైజ్ అంటే ఆ పక్షవాతం స్టేజ్కి వెళ్ళిపోతాం నిద్రలో ఉన్నప్పుడు. అప్పుడు ఆర్గన్స్ బయాలజికల్ క్లాక్ ప్రకారం 1 నుంచి 3 వరకు ఈ లివర్ పనిచేయాలి, 2 నుంచి 3 వరకు స్ప్లీన్ పనిచేయాలి, 4 నుంచి 5 వరకు ఈ హార్ట్ పనిచేయాలి. ఆటోమేటిక్గా సెల్ఫ్ హీలింగ్ అవుతూ ఉంటుంది. ఆ డీప్ స్లీప్లో మీరు ఉన్నప్పుడు బెస్ట్ మెడిసిన్ ఏది అనేసి అంటే నిజంగానే ప్రతి మనిషికి వచ్చి నిద్ర. సెకండ్ మెడిసిన్ ఏది అనేసి అన్నారు అనేసి అంటే మెడిటేషనే. నిజం, డీప్ స్లీప్, మెడిటేషన్
రెండింటికి కనెక్షన్ ఉంది. డీప్ ప్యారలైజేషన్ స్టేజ్, ఇది డీప్ ఎనర్జీ స్టేజ్. అండ్ మోర్ ఓవర్ మెడిటేషన్ చేసినప్పుడు అగైన్ మీకు హార్మోనల్ లెవెల్స్లో చేంజ్ వస్తుంది. ఎందుకంటే ప్రతి మనిషికి వచ్చి కార్టిసాల్స్ అంటే బ్యాడ్ హార్మోన్సే ఎక్కువ ఉంటుంది. ఒక దాని గురించి కరెక్ట్గా ఆలోచిస్తూ ఉంటాం, కానీ మన ఓన్ మైండే మనకు వచ్చి నెగటివ్గా వచ్చేస్తుంది. ఆపోజిట్, నువ్వే కరెక్ట్ కాదు, లేదు మనం ఇది మంచి చేస్తామని వెళ్తే కూడా మన లోపలనే వచ్చి ఇది కాదు, నువ్వు ఎలా చేస్తావు ఇది అని చెప్పి మీకే వచ్చి ఆపోజిట్ అవుతుంది. సో ఈ హార్మోనల్ చేంజెస్ మొత్తం వచ్చి చేంజెస్ అయ్యే దాంట్లో దానికి ఈ స్పేస్ ఎనర్జీ అంటే చంద్రుడు స్నానం, చంద్రుడు భోజనం, అలాగే వచ్చి చంద్రుడు ప్రసాదం. ఆ డీప్ స్టేజ్లో లక్ష్మి గారి కంట్రోల్లో దాన్ని ఇప్పుడు చేసే వచ్చా, మొత్తం తడిసిపోయి మీ అందరి కోసం. సో దాంట్లో ఏంటి మీకు ఉంది అనేసి అంటే చాలా రకాలైన ప్రోడక్ట్స్ లైక్ బీట్రూట్ని ఎండబెట్టి చేసి దాని తర్వాత దానికి వచ్చి త్రిపల్ల అనేది మళ్ళీ కరక్కాయ అది ఇది అంతా వేసి దాన్ని సమాధానం చేసి దాని తర్వాత బనానా అంటే కేరళ బనానా, దాన్ని వచ్చి మీకు నేంద్రం అనేసి అంటారు, దాన్ని ఎండబెట్టి మళ్ళీ ప్రాసెస్ చేసి ఇంకా దానికి సెపరేట్గా మళ్ళీ దానికి తగిన సిద్ధ పౌడర్స్ కొంచెం కలిపి దాని తర్వాత మళ్ళీ రాగిని, ప్యూర్ ఆర్గానిక్ రాగిని మొత్తంగా చేసి కొట్టి మొత్తం కలిపి అన్నీ చేసి ఇచ్చింటాం. లాస్ట్గా దీన్ని ఉడకబెట్టే ప్రాసెస్ కూడా నేను వాడేది ఏంటి అనేసి అంటే బాదాం గమ్ అంటారు, తెలుసా మీకు? కటోరీ అంటారు. దాన్ని దాదాపు 10 గంటలు 12 గంటలు నానబెట్టి దాంట్లో వేసి దాన్ని ప్రాసెస్ చేసి దీన్ని చేసేదానికి మొత్తం 4 to 5 hours అయ్యి దాని తర్వాత మీకు చంద్రుడి కింద నుంచి ఇచ్చి పొద్దున మేడం పంచుతారు. సో దీని స్పెషాలిటీ ఇదే. దీనివల్ల మీకు ఉపయోగం ఏంటి? బ్లడ్ ప్యూరిఫై అవుతుంది. బేసిక్గా దేనికైతేనే వచ్చి కావాల్సింది బ్లడ్. మనం ఆర్గన్స్ అనేసి అంటాం. లాస్ట్ టైం మీటింగ్లో చెప్పాను, 120 రోజులు మాత్రమే ఒక సెల్ లైఫ్, దాని తర్వాత చనిపోతుంది. ప్రతి మనిషి కొత్త మనిషే, ప్రతి ఆర్గన్ కొత్త ఆర్గనే. కానీ అది బయటికి రాలేదు అనేసి అంటే చేంజ్ అవుతుంది, లోపలనే పాయిజన్. ఎందుకంటే అప్పుడు మోకాలు నొప్పి వస్తుంది, జాయింట్ పెయిన్స్ వస్తుంది, అన్నీ వస్తుంది. ప్రతి 120 days అంతే ఆ సెల్ వాల్యూ. సో 120 రోజులకి ప్రతి మనిషి వచ్చి కొత్తది అవుతూ ఉంటాడు. కానీ మెమరీ మాత్రం సబ్ కాన్షియస్లో స్టోర్ అయ్యి వస్తూ ఉంటుంది. అందువల్లే మనిషి పాతగానే ఉంటాం, మన శరీరం మాత్రం మారుతూనే ఉంటుంది. సో బేసిక్లీ మైండ్ అనేది డామినేట్ చేసేది. ఓకే, దీన్ని కొంచెం కరెక్ట్ చేయాలి అనేసి అంటే ఆటోమేటిక్గా మీ కాస్మిక్ ఎనర్జీ ప్లస్ మెడిటేషన్. కాస్మిక్ ఎనర్జీ మీకు పిరమిడ్లో ఉంది, మెడిటేషన్ మీ చేతిలో ఉంది, ఎలా చేసుకుంటున్నారు అని చెప్పి. సో ఎంజాయ్ చేయండి డెఫినెట్గా మెడిటేషన్ని కూడా. సో లాస్ట్ టైం నేను చెప్పినట్టు ఏ ఒక్క మూల కారణానికి మన వ్యాధులకి ఇంపార్టెంట్ ఏంటి అనేసి అంటే భయం. దేనికి తీయండి భయం. అందుకే హెల్త్ గురించి మీరు ఏది భయపడకూడదు అని లాస్ట్ టైం ఒక చిన్న సింపుల్ ఎడ్యుకేషన్ చేయించాను. లోకంలో దాన్ని రీఫేస్ చేస్తే మళ్ళీ ఒకే నిమిషంలో మీకు చెప్పేస్తాను. లోకంలో మొత్తం 4448 డిసీజెస్ అంటే రోగాలే ఉంది, అంతే, దీనికన్నా ఎక్కువ లేదు. 4448. దీనికి ముందే వచ్చి మన సిద్ధులు అన్ని 3 కేటగిరీస్లో పెట్టేశారని చెప్పారు. లాస్ట్ టైం అటెండ్ అయిన వాళ్ళకి ఇది తెలుసు. అదేంటి? వాతం, పిత్తం, కఫం. సో వాతం అనేది మీకే 2 నిమిషాల్లో మిమ్మల్ని లాస్ట్ టైం అందరినీ డాక్టర్ చేసేనా లేదా? లాస్ట్ టైం వచ్చిన వాళ్ళకి తెలుసు, 2 నిమిషాల్లో చేశాను. సో ఇవాళ రాని వాళ్ళు మళ్ళీ తెలుసుకోండి ఈ 1 సెకండ్లో.
వాతం అనేది నాతో పాటు చెప్పండి, పర్లేదు, తప్పులేదు. వాతం అనేది తలనరాలు, ఎముకలు, కండరాలు, నరాలు, దీనికి సంబంధించింది వాతం. సో ఇప్పుడు ఏ ఇబ్బంది మీకు వచ్చినా దీంట్లో నుంచి కనిపెడతారా? వాతం ఏదేని తెలిసి తలనరాలు, నరాలు, కండరాలు, ఎముకలు, ఇది వాతం. కఫం, ఓకే, కఫం అనేది హార్ట్, లంగ్స్, శ్వాస, ఈ మూడిట్లో ఏ ఇబ్బంది వచ్చినా కఫం. అర్థమైందా? పిత్తం, ప్యాంక్రియాస్ చెడిపోయి షుగర్ వచ్చింది, అది పిత్తం. కిడ్నీలో సాల్ట్ ఎక్కువై క్రియేటిన్ ఎక్కువైంది, అది పిత్తం. సో ఇలాంటిదంతా వచ్చేది పిత్తంలో వస్తుంది, ఏది చెడిపోయినా. సింపుల్గా, ఇంకా సింపుల్గా మీరు గుర్తు పెట్టుకోవాలంటే ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, ఆంధ్రప్రదేశ్. నిజం, ఉత్తరప్రదేశ్లో ఏ ఇబ్బంది వచ్చినా ఇది సరిలేదు, వీడి కాలు నొప్పులతో వస్తున్నాడు అనేసి అంటే మీరేం, ఓహో వీరికి ఉత్తరప్రదేశ్ సరిలేదు అనేసి మీరు అనుకోవాలి. లేదు కొంచెం ఆస్మా ఉంది, కొంచెం కొలెస్ట్రాల్ ఎక్కువైంది, ఇలా అనేసి అనుకున్నారు అనేసి అంటే వాళ్ళకి మధ్యప్రదేశ్లో ఏదో ఇబ్బంది ఉంది అని మీరు తెలుసుకోవాలి. ఓకే, అయ్యో నాకు డైజెషన్ అవ్వట్లేదు, సరిగ్గా కాన్స్టిపేషన్గా ఉంది, 3 రోజులు అయింది నేను మలం రావట్లేదు, 3 సార్లు వెళ్తుంది, షుగర్ ఎక్కువైపోయింది, యూరిన్ వచ్చి మెల్లగా వస్తుంది, ఆహా వీడికి పిత్తం అయిపోయింది. ఇప్పుడు నేను చెప్పినట్టు ఎవరిని క్వశ్చన్ అడుగుతున్నా మీరు ఆన్సర్ చేస్తారా? ఏది వాతం, పిత్తం, కఫం అని? అవునా కాదా? చెప్పండి, అవునా కాదా? ఇప్పుడు సగం మీరే డాక్టర్ కదా, మీకు మీరే వచ్చి చిన్న చిన్న విషయాల్ని కనిపెట్టుకున్నారంటే ఆ భయం అనేది ఉండదు. రేపు ఎవరి దగ్గర వెళ్ళినప్పుడు మీరు క్వశ్చన్ అడగచ్చు. అది తెలియక కదా బ్లడ్ రిపోర్ట్ చూసుకునేసి, ఎంఆర్ఐ చూసుకుని, సిటీ స్కాన్ చూసుకునేసి అయ్యో నాకు ఏం తినకూడదు, ఏం తినాలి. వాతానికి ఏ ఒక పప్పు వచ్చి 2గా కట్ అవుతుందో దాన్ని తినకండి. ఏ ఒక పప్పు, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మినపప్పు, కందిపప్పు, పల్లీలు, శనగలు, ఇదంతా కట్ చేస్తే 2గా విరుగుతుందా? ఇలాంటిది అవాయిడ్ చేయండి అంతే, ఇంకేమీ అవసరం లేదు. ఒక 30 రోజులు కంట్రోల్ చేసి చూడండి అది తగ్గుతుందా లేదా అని. ఫుడ్లో బేసిక్ కరెక్షన్.